హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ టెంపుల్ లో ఉన్న స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం 40 నుండి 50 లక్షల మంది దాకా భక్తులు వస్తుంటారు. పిల్లల 90% మంది 41 రోజులు దీక్షమాల ధరించి స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. సంవత్సరంలో 2-3 నెలలు మాత్రమే ఈ ఆలయం అనేది తెరుచుకుని ఉంటుంది. ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి కొలువై ఉంటారని మనందరికీ కూడా తెలుసు. శివ మరియు వైష్ణవ మతాలను కలిపి మనుషులంతా ఒక్కటే అని చెప్పే గొప్ప అవతారం అయ్యప్ప స్వామిది. అయితే అయ్యప్ప స్వామి ఎలా జన్మించారనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పూర్వం పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వెలువడుతుంది. దాని కొరకు నాది నాది అని దేవతలు రాక్షసులు గొడవ పడగా మహావిష్ణు జగన్మోహిని అవతారం ధరించి దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచుతాడు. ఈ సందర్భంగా మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని మహాశివుడు మోహిస్తాడు. అప్పుడు వారిద్దరికి ఒక కొడుకు జన్మిస్తాడు. అతనే అయ్యప్ప స్వామి. శివుడు మరియు విష్ణువుల పేరు మీదుగానే అయ్యప్ప స్వామికి అయ్యప్ప అనే పేరు వచ్చింది. అయ్యప్ప స్వామి మెడలో మణిని ధరించి శబరిమల కొండల్లో ప్రవహించే పంబా నది తీరంలో అవతరిస్తాడు అయ్యప్ప. అయ్యప్ప స్వామి ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తర నక్షత్రం వృశ్చిక లగ్నంలో జన్మిస్తాడు. మరి ఆ శబరిమల అయ్యప్ప స్వామి గురించి మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.